కళ్యాణి మిస్సెస్ రావు. ఆ మధ్య తెలుగు సినిమా ఒకటి వచ్చింది. పెళ్లి చేసుకునేటప్పుడు బంధువులందరినీ పిలుస్తారు, తాళిబట్టి కట్టిస్తారు. మరి విడాకులు తీసుకుంటున్నప్పుడు అదే బంధువుల్ని పిలిపించి తాళిబట్టు భర్త చేత తీసేయిస్తే సరిపోతుంది కదా అనేటువంటి కాన్సెప్ట్లో ఒక సినిమా రావడం జరిగింది. బహుశా ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్షన్ అనుకుంటా. సినిమా మామిడాకులు సినిమా ఉంది, దాని పేరు. ఆ సినిమాలో ఏ స్థాయిలో అయితే పెళ్లి సంబరాలు, పెళ్లి బాజా భజంత్రీలు మోగుతాయో అదే స్థాయిలో విడాకులు తీసుకునేటప్పుడు కూడా బాజా భజంత్రీల నడుమ విడాకులు తీసుకోవాలి అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తోటి సినిమాని చూసారా, సినిమా హిట్ కూడా అయింది. దాదాపుగా ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటా ఆ సినిమా వచ్చింది. అలాంటి సీన్లు ఇప్పుడు సమాజంలో వాస్తవికంగా కనిపిస్తున్నాయి. సినిమాల పరంగా కాకుండా వాస్తవికంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఇప్పుడు భారతదేశంలో జరిగింది. భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి 12 తులాల బంగారం ఇచ్చాడు. 12 తులాల బంగారం ఇచ్చి కొంత నగదు కూడా ఇచ్చి విడాకులు ఇచ్చిన తర్వాత పాలాభిషేకం చేయించుకున్నాడు తన తల్లి చేత ఒక భర్త. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని మీద రకరకాల కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా విడాకులు అనేది పెద్ద తప్పు కాదు, అవి సహజమే కదా అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది సామాజిక కోణం. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సర్వేల ప్రకారం పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళల్లో, కొత్త జంటల్లో దాదాపుగా 30 నుంచి 35% విడాకులకు వెళ్ళిపోతున్నారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వచ్చాయి. అలాగే ఫర్టిలిటీ ప్రాబ్లం మీద కొన్ని సర్వేలు వచ్చాయి. పిల్లలు పుట్టనటువంటి కారణం అనేక రకాలుగా చెప్తూ ఫర్టిలిటీ ప్రాబ్లం దాదాపు 20 to 30% ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది. పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి కొత్త జంటలో దాదాపుగా 35% విడిపోతున్నారు అనేది వినిపిస్తుంది. ఒకప్పుడు విడాకులు అని ఏంటనేమో అది పెద్ద నేరం, అది ఒక పెద్ద సామాజిక పరమైనటువంటి ఒక నేరం అన్నట్టుగా చూసేవాళ్ళు. కానీ ఇవాళ విడాకులు తీసుకోవడం అనేది వెరీ ఈజీ అయిపోయింది. భార్యాభర్తలు విడిపోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావటం, గొడవలు రావటం, ఘర్షణలు దిగటం, ఇవన్నీ కూడా తరచూ మనం చూస్తూ ఉన్నాం. అయితే విడాకులు తీసుకోవడం అనేది అది కొంత లీగల్ ప్రాసెస్, అది టైం పట్టే అవకాశం ఉంది. పైగా భార్య అంగీకరిస్తేనే విడాకులకి రావడానికి అవకాశం ఉంది. బహుశా అంత కష్టపడి విడాకులు తీసుకున్న క్రమంలోనే ఒక పండగ చేసుకుంటూ, పండగ వాతావరణం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు ఒక భర్త. ఆయన తల్లి పాలాభిషేకం చేసింది. ఇదిగో చూడండి, పాలాభిషేకం చేస్తుంది. ఇక్కడ ఒక కేక్ను కూడా కట్ చేశారు. హ్యాపీ డైవర్స్, 120 grams గోల్డ్, 18 lakhs క్యాష్. సో 120 grams గోల్డ్ ఇచ్చాడంట, 18 lakhs క్యాష్ ఇచ్చాడంట. పోతే పోయినాయి అని చెప్పేసి ఇచ్చేస్తే డైవర్స్ వచ్చినాయి అంట. ఆ ఆనందంలో తన కొడుకు పాలాభిషేకంలో మునిగిపోతున్నాడు, తన తల్లి చేస్తున్నటువంటి పాలాభిషేకంలో. ఇతనే దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏంటి ఆ న్యూస్ అని అంటే, ఇక్కడ చూడండి. సాధారణంగా విడాకులు అనేవి ఎంతో బాధాకరమైన విషయం. కానీ ఓ వ్యక్తి మాత్రం తన విడాకులను ఒక పండుగలా జరుపుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. భార్య నుంచి విడాకులు మంజూరు కావడంతో ఏకంగా కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. జనరల్గా మనం సంబరాలు ఎప్పుడు చేసుకుంటాం, కేక్ ఎప్పుడు కట్ చేసుకుంటాం, ఆనందభరితమైనటువంటి లేదంటే అచీవ్మెంట్ ఏదైనా సాధించినప్పుడు సంతోష సమయంలో కేక్ కట్ చేస్తాం. ఇప్పుడు భార్యతోటి విడాకులు రావడమే అతనికి ఒక పెద్ద పండుగ, అందుకే ఆయన కేక్ కట్ చేశారు. భార్య నుంచి విడాకులు మంజూరు కావడంతో ఏకంగా కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది బీరాదర్ డీకే అనే వ్యక్తికి ఇటీవల తన భార్య నుంచి చట్టపరంగా విడాకులు లభించాయి. అతని పేరు బీరాదర్ డీకే బీరాదర్. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి అతను వినూత్నంగా వేడుకలు జరుపుకున్నాడు. పండుగ వాతావరణంలో బంధుమిత్రుల హర్షధ్వానాల నడుమ తన తల్లితో పాలాభిషేకం చేయించుకున్నాడు.
బంధుమిత్రులను పిలిచి అక్కడ హర్షధ్వానాల నడుమ ఇది చేశారు. అనంతరం హ్యాపీ డైవర్స్ అని రాసి ఉన్న కేక్ ని కట్ చేసి తన కొత్త జీవితానికి స్వాగతం పలికాడు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను బీరాదర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. దయచేసి సంతోషంగా ఉండండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, కుంగిపోవద్దు. 120 గ్రాముల బంగారం, 18 లక్షల నగదు నేను తీసుకోలేదు, ఇచ్చాను. ఇప్పుడు ఒంటరిగా సంతోషంగా స్వేచ్ఛగా ఉన్నాను. నా జీవితం నా నిబంధనలు అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించాడు దానికి. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు విడాకుల తర్వాత కూడా ఇంత సానుకూలంగా ధైర్యంగా ఉన్నందుకు అతడిని ప్రశంసించారు. మరికొందరు మాత్రం విడాకుల వంటి సున్నితమైనటువంటి విషయాన్ని ఇలా బహిరంగంగా వేడుకగా జరుపుకోవడం సరికాదని విమర్శించారు. కాగా గతంలోనూ విడాకుల కేసులో భరణం చెల్లించకుండా గెలిచినందుకు ఒక వ్యక్తి స్నేహితుల వేడుకలు జరుపుకున్న ఘటన కూడా ఇలాగే చర్చకు దారితీసింది. మనం అలా చూసాం అన్నమాట. సో ఇక్కడ అసలు ఎంత సంతోషపడుతున్నాడు అంటే, ఎంత ఆ విడాకుల కోసం ఎంత కష్టపడి ఉంటాడో, లేదంటే అంత సంతోషం వ్యక్తం చేయడు కదా అతను. భార్య నుంచి విడాకుల కోసం ఎంతో కష్టపడి ఉంటాడు. పోతే పోయింది 12 తులాల బంగారం, పోతే పోయింది 18 లక్షల డబ్బులు, విడాకులు అయితే వచ్చినాయి అని చెప్పి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఇవాళ సమాజంలో ఉన్న పరిస్థితుల్లో భార్యా బాధితుల సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భార్యా బాధితుల సంఘం ఉంది. భార్యా బాధితుల సంఘంలో అనేక మంది భర్తలు ఉన్నారు. వాళ్ళకు ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. అసోసియేషన్ పెట్టుకొని భార్యల నుంచి కాపాడండి అని చెప్పి వాళ్ళు ఒకరికొకరు సమాచారాన్ని చేరవేసుకొని వాళ్ళు పోరాటం దిశగా వెళ్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం, పెళ్లి చేసుకొని హానీమూన్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడే భర్తను చంపేసి ప్రియుడితోటి వెళ్ళిపోయినటువంటి యువతని చూసాం, పెళ్లి కూతుర్ని. ఆ న్యూస్ చూసాం జస్ట్ వన్ మంత్ బ్యాకే ఉత్తరప్రదేశ్లో. అలాగే ప్రియుడు కోసం భర్తని చంపేటువంటి ప్రియురాళ్ళు అనేక మంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. మన తెలుగు పేపర్లో యావరేజ్న రోజుకి 1-2 కనిపిస్తూ ఉంటాయి, ప్రియుడు కోసం భర్తని చంపేటువంటి ప్రియురాళ్ళు. ఇలాంటి న్యూస్ వింటూ ఉన్నప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు, అలాగే సామాజికమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ మారిపోతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి ఇవన్నీ జ్వరబడినటువంటి కారణంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతిందో ఆ రోజు నుంచే భారత యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి చాలా వరకు. వాటిని పెంపొందించడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాటి గురించి పట్టించుకునేటువంటి తీరిక కానీ, వాటి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి కానీ ఉండదు, ఉండేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే యాంత్రికమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయింది ఈ తరం. ఆ కారణంగా ప్రతి బంధాన్ని కూడా యాంత్రికంగానే చూస్తున్నారు. పెళ్లి చేసుకోవడం ఎంత ఈజీయో విడిపోవడం కూడా అంతే ఈజీ అన్నట్టుగా చూస్తున్నారు. ఆ క్రమంలో వచ్చినటువంటి పర్యవసానాలే ఇవన్నీ కూడా. మరి ఈ సంబరాలను చూసిన తర్వాత, విడాకుల సంబరాలని మీకేమనిపిస్తుంది? ఒకప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా తీసినటువంటి విధంగానే విడాకుల మహోత్సవం కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా? కనీసం అప్పుడైనా భార్యాభర్తలు కలిసి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా సంవత్సరం జరగకుండానే విడిపోయేటువంటి వాళ్ళకి కొంత జ్ఞానోదయం అవుతుందా? లేదంటే ఇలాంటి సంబరాలు చేసుకుంటున్నటువంటి వీడియోస్ని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అవేర్నెస్ వస్తుందా? ఏం చేస్తే కట్టుబాట్లు, సమాజం లేదంటే డైవర్స్ కాకుండా ఉండే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.